వైసీపీ వాళ్ళు చేస్తే ఆరోపణ అంటారు. ఈనాడు వార్త రాసినప్పుడు నిజమే కదా, మనకి బైబిలు, ఖురాను, భగవద్గీత అదే అని చెప్పాం కదా. మరి ఈ అన్యాయానికి బాధ్యత ఎవరిది? అచ్చెన్నాయుడు గారు ఏం చేస్తున్నారు? చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? సీజన్ ప్రారంభంలోనే తోతాపురి మామిడి ధరలకు కోత పడింది. ర్యాంపుల దగ్గర కిలోకి 2 నుంచి 3 రూపాయలు లభిస్తుంటే గుజ్జు పరిశ్రమలకు తీసుకెళ్తే కిలో 4 రూపాయలు మాత్రమే ఇస్తున్నాయి. 15 రోజుల కింద కిలోకి 6 నుంచి 8 రూపాయలు ఇస్తే 10 రోజుల నుండి సగానికి తగ్గించేశారు. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి తక్కువ ధరకు కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రాయలసీమ జిల్లాలో సుమారుగా 91,000 హెక్టార్ల తోతాపురి మామిడి సాగుతుంది. ఎకరా తోతాపురి సాగుకి ఏడాదికి సగటున 70,000 ఖర్చు అవుతుంది. దిగుబడి సగటున 5 నుంచి 6 టన్నులు లభిస్తుంది. సగటున కిలోకి 14 రూపాయలు వస్తే రైతు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుత ధర 2 రూపాయల నుంచి 4 రూపాయలు మాత్రమే. ఎకరాకి 20,000 లోపే రైతు చేతికి వస్తుంది. అన్నమయ్య జిల్లాలో ర్యాంపుల దగ్గర టన్ను 3 రూపాయలకు కొంటున్నారు. బంగారుపాళ్యంలోనూ ధరలు దిగజారి, అందులోనూ వ్యాపారులు 10% కమిషన్ తీసుకున్నారు. కవర్ తొడిగి పండించిన కాయలకు గత ఏడాది కిలో 30 రూపాయలు చొప్పున దొరికితే ఏడాది 12 రూపాయలు చొప్పున కూడా కొనట్లేదు. అన్నమయ్య జిల్లాలో చిన్నమండ్యం, రాయచోటి, లక్కిడిరెడ్డిపల్లి, కేవీపల్లి ప్రాంతాల్లో బహిరంగానే ర్యాంపులు ఏర్పాటు చేసి కమిషన్ రూపంలో భారీగా దండుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జీడినెల్లూరు, కార్వేట్ నగరం, గుడిపాల, పూతలపట్టు, బంగారుపాళ్యం, చిత్తూరు, పుత్తూరు, నారాయణవనం, సచ్చివేడు, రేణుగుండం ప్రాంతాలు పరిస్థితి ఇంతే. కానీ ప్రభుత్వం మాత్రం అసలు నోరు మెదపదు. అదేదో నాకు సంబంధం లేదన్నట్టే ఉంటాడు అచ్చెన్నాయుడు గారు.